ఇక్కడ లీగల్ ఫర్మ్ పెట్టారు, 2003లో మీ ఫౌండేషన్ పెట్టారు, 2004లో ఎంపీగా అవకాశం వచ్చింది. అంటే అంత ఈజీగా మధుయాష్కి గారికి ఎంపీ టికెట్ రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అదే చెప్పిన ఇంతకుముందు చెప్పింది కూడా కళ్యాణ్ గారు. అంటే పర్సన్ చాలా మంది తెలియదు ఏంటంటే నేను సడన్ గా అమెరికాకి కూడి రాలేదు మీరు, కానీ ఎంపీ టికెట్ వచ్చింది అనుకుంటారు కొందరు. అప్పుడు అన్నారు గాంధీ భవన్ మెట్ల ఎక్కినోడికి టికెట్ వచ్చింది. అవును, అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి, ఎన్ఆర్ఐ వచ్చాడు టికెట్ తీసుకొని వాళ్ళకి అవగాహన లేదు. నా యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు వాళ్ళకి. ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలతో ఎంత అనుబంధం కలిగి ఉందనేది వాళ్ళకి తెలియదు. ఎంత అనుబంధం ఉన్నా టికెట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. టీఆర్ఎస్ తోటి అలయన్స్ కుదిరినప్పుడు నిజామాబాద్ టికెట్ కొరకు ఎవరు అడుగుతలేరు కూడా. అవును, అలయన్స్ కుదిరినాక సరే శివశంకర్ గారు, హనుమంతరావు ముగ్గురు పోటీకి వచ్చినారు. అవును, అంతిమంగా సోనియా గాంధీ గారు వాయిలారావు గారిని పంపించి పి శివశంకర్ గారు పార్టీ వదిలిపెట్టి పోతానంటే కూడా సరే పోయినని చెప్పి ఒక యువకుడికి ఎన్ఆర్ఐకి అని చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ గారు ముఖ్య పాత్ర పోషించినాడు పిసిసి అధ్యక్షుడిగా. సో నేనేమంటున్నానంటే అప్పుడు ఎందుకు టికెట్ రాగలిగిందని అంటే ఒక ఎన్ఆర్ఐ ఖర్చు పెట్టుకోగలుగుతాడు. నేను ఆ విధంగానే మొత్తం జిల్లా ఖర్చు నేను పెట్టడం జరిగింది. ప్రతి ఎలక్షన్స్ కూడా నేను పార్టీ నాకు ఇవ్వలేదు, పార్టీకి పెట్టారు. ఆ రోజుల్లో పార్టీకి పెట్టే వాళ్ళు కూడా లేరు వాస్తవానికి. కరెక్ట్, మధుయాష్కి గారు మీకు అవకాశం వచ్చిన తర్వాత దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. రకరకాల కమిటీల్లో మీరే ఉన్నారు. అప్పుడు దాదాపు 10 కమిటీల్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. 5 ఏళ్లలో అత్యధిక కమిటీల్లో ఉన్నారు. రాహుల్ గాంధీకి కూడా చాలా సన్నిహితుడిగా మారిపోయారు. ఆ సమయంలోనే దగ్గర అయ్యారు. రాహుల్ గాంధీ మధుయాష్కి ఇద్దరు చాలా సన్నిహితులని మీడియాలో వచ్చింది, బయట టాక్ కూడా అది ఉండేది. అంత దగ్గరైన మధుయాష్కి మళ్ళీ నెక్స్ట్ 2009లో టికెట్ రావడానికి చాలా కొంచెం ఇబ్బంది ఎదురైనట్టే అనిపించింది. అప్పుడు 2004-09 నుంచి మధ్యన కళ్యాణ్ గారు ఏమైందంటే తెలంగాణ ఉద్యమం ఊసిపడతా ఉండే. రాజశేఖర్ గారు మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. ఆయన తెలంగాణ రాష్ట్రానికి అలయన్స్ పార్టీ అధికారంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉండే, ప్రాంతీయ పార్టీ లాగా విభజన వద్దనేది ఆలోచన ఉండే. దట్స్ ఫైన్. అవును, నేను అనుకుందంటే నేను ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానో, ఏ ప్రజల కొరకైతే పోరాటం చేస్తున్నానో, చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది, 60 ఏళ్ళు కలిసి ఉన్నా కూడా ఒకే గౌడ కులస్తులం ఎక్కడున్నా కూడా మన సంబంధం ఆంధ్ర నుంచి తెచ్చుకోము, తక్కువ ఉంటుంది. అట్లా వివిధ కులాలలో కూడా కలిసి లేము, తిండి ఆచారాలు కూడా వేరు వేరు, పండుగలు వేరు, ఇవన్నీ ఉన్న క్రమం లేవనుకున్నానంటే అంటే ఇవన్నీ ఒకెత్తు అవుతే అసలు నిజంగానే పిల్లల భవిష్యత్తు కొరకు రాష్ట్ర విభజన జరిగితే బాగుంటుందని ఆలోచించాను. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఈ రాజకీయ ఎత్తుగడకలకి అధికారం ఆకాంక్షతో వచ్చిన వాళ్ళు కొందరు అవుతే నేను నమ్మింది రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదనేది.